హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంకా ఇదైతే ముందు రోజు వ్లాగ్ అండి. ఇక్కడైతే నేను నెక్స్ట్ డే మార్నింగ్ కోసమని ఇడ్లీ కోసం ఇది మినపప్పు అయితే నానేస్తున్నాను. ఎందుకంటే బాబుకి ఎర్లీ మార్నింగే నేను బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసి స్కూల్కి పంపేది ఉంటుంది కదా. సో అందుకని మినపప్పు నానేస్తున్నాను. ఇంకా కొన్ని ఆల్ట్రేషన్ చేసుకునే బట్టలు ఉంటే వాటికి నేనే స్టిచ్ చేసుకుంటూ ఉంటాను. యాక్చువల్లీ మిషన్ అయితే 1 వీక్ నుంచి కొంచెం ప్రాబ్లమ్ ఉండే. బట్ నేనే యూట్యూబ్‌లో చూసి కొంచెం ఏం చేశానో నాకే తెలీదు. మొత్తానికైతే అది వర్క్ అయితుంది. సో, ఇంకా పెండింగ్ 2 డ్రెసెస్ ఉంటే వాటికి ఆల్టరేషన్ చేసుకుంటూ కూర్చున్నాను. పెద్ద బాబు ట్యూషన్‌కెళ్ళిపోగానే ఇంకా నా పెండింగ్ వర్క్స్ అన్నీ ఏమైనా ఉంటే ఆ 2 అవర్స్ గ్యాప్‌లోనే మాక్సిమం కంప్లీట్ చేసేసుకుంటాను. ఎందుకంటే పెద్ద బాబు ట్యూషన్‌కెళ్ళిపోగానే ఇంకా చిన్న బాబు కూడా వాడి హోమ్ వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకుంటూ వాడి వర్క్‌లో వాడు బిజీ ఉండిపోతాడు. సో, ఇదే నాకు ఇంకా రైట్ టైమ్ అనేసి నా పెండింగ్ వర్క్స్ అన్నీ క్లియర్ చేసుకోవడానికి ఈ 2 అవర్స్ అయితే యూజ్ చేసుకుంటాను. ఇంకా బాబుకి మధ్య మధ్యలో ఏమైనా డౌట్స్ వచ్చినప్పుడు ఎళ్లి వాడి డౌట్స్ అన్నీ క్లియర్ చేసి మళ్ళీ నా వర్క్స్ అయితే నేను చూసేసుకుంటాను. ఇలా ఒక్కరే ఇంట్లో పనులు, అలానే పిల్లల్ని మేనేజ్ చేసుకోవడం అంటే చాలా కష్టమైతుంది కదా అప్పుడప్పుడు. బట్ తప్పదు. సిట్యుయేషన్స్ డిమాండ్ చేసినప్పుడు ఇంకా వాటికి తగ్గట్లు వెళ్తూ ఉండడమే కదా లైఫ్ అంటే. సో, ఇంకా నా స్టిచ్చింగ్ వర్క్ కంప్లీట్ అవ్వగానే మినపప్పు మిక్సీ పట్టి పిండి కలిపి పెట్టేశాను. ఇంకా మార్నింగ్‌కైతే ఇడ్లీ సాంబార్ ప్రిపేర్ చేసి పెట్టాలి అనుకున్నాను. ఎందుకంటే ఎక్కువ సార్లు నేను ఇడ్లీ సాంబార్ కంటే ఇడ్లీ చట్నీ చేస్తుంటాను. ఎందుకంటే పిల్లలు అదే ఎక్కువ ఇష్టంగా తింటారు. బట్ ఇడ్లీ సాంబార్ కూడా అలవాటు చేస్తే బావుంటది కదా. మళ్ళీ ఒక్కదానికే స్టిక్ అయిపోతే ఎప్పుడైనా ఇడ్లీ సాంబార్ చేసినప్పుడు మళ్ళీ ఇబ్బంది పడిపోతూ తింటారు. సో, అందుకని 2 అలవాటు ఉంటే మంచిది కదా అనేసి అప్పుడప్పుడు ఇడ్లీ సాంబార్ కూడా ప్రిపేర్ చేసి పెడుతుంటాను. ఇంకా ఇదైతే ఈరోజు మార్నింగ్ బాబు ఇంకా నిద్ర లేవలేదు. సో, ఈలోపు నేను బ్రేక్‌ఫాస్ట్ ప్రిపేర్ చేసేసి బాబుని నిద్ర లేపేశాను. బాబు నిద్ర లేచిన హాఫ్ అన్ అవర్‌లోనే స్కూల్‌కి రెడీ అయిపోతాడు కాబట్టి నేను లేచిన వెంటనే అయితే నిద్ర లేపనండి. నేను బ్రేక్‌ఫాస్ట్ చేయడం హాఫ్ కంప్లీట్ అయిన తర్వాత బాబుని నిద్ర లేపుతాను. అంటే 6:30 అరౌండ్ అలా అయితుందనమాట. 7:10, 7:15 ఆ టైంలోపు వ్యాన్ వచ్చేస్తుంది. సో, అప్పుడు బయలుదేరుతాడు స్కూల్‌కి. ఇంకా మార్నింగ్ 6:00 వరకి నేను లేచేసి నా ప్రిపరేషన్‌లో నేనున్నాను. ఇంకా బాబు నిద్ర లేచే వరకి నేను వాడికి హాట్ వాటర్ కూడా రెడీ చేసి పెట్టేసి బాబుని నిద్ర లేపుతాననమాట. సో, అలా రెడీగా ఉంచేస్తే బాబుకి ఎక్కువ టైం వేస్ట్ అయ్యేది ఉండదు. సో, ఇమ్మీడియేట్‌గా రెడీ అయిపోవచ్చు అనేసి ఇలా చేస్తాను నేను. ఇంకా నేనైతే ఇడ్లీని ఒక 20 మినిట్స్ వరకి టైం పెట్టుకొని మరీ కుక్ చేస్తాను. ఎందుకంటే పర్ఫెక్ట్‌గా అట్లా తక్కువ కాకుండా, ఎక్కువ కాకుండా పర్ఫెక్ట్‌గా కుక్ అయిపోతాయి. ఇంకా ఈ ఇడ్లీ రెడీ అయ్యే గ్యాప్‌లో నేను ఈ సాంబార్ ప్రిపరేషన్ కూడా చేసేసాను. ఇడ్లీ కంటే ముందే కందిపప్పు ఉడికించేసి రెడీగా పెట్టేశాను. ఎందుకంటే ఇడ్లీ స్టవ్ మీద పెట్టేయగానే ఇమ్మీడియేట్‌గా కందిపప్పు రుబ్బేసి, ఇంకా తాలింపు పెట్టేసి ఇమ్మీడియేట్‌గా చేసేయొచ్చు కాబట్టి. సో, టైం వేస్ట్ అనేది ఉండదు. ఎందుకంటే స్కూల్‌కి పంపే టైంలో 5 మినిట్స్ అయినా కూడా అది హాఫ్ అన్ అవర్‌తో సమానం. నాకైతే అంత టెన్షన్‌గా ఉంటది కాబట్టి కొంచెం ఫాస్ట్‌గానే ప్రిపేర్ చేస్తాను. యాక్చువల్‌గా ఇడ్లీ సాంబార్ కంటే చట్నీ ప్రిపరేషనే చాలా తొందరగా అయిపోతది. బట్ సమ్‌టైమ్స్ ఇది, అది 2 కలిపి చేస్తూ ఉంటాను. చట్నీ చేయాలి అనుకున్న రోజైతే నేను ఇంకా ఒక 5-10 మినిట్స్ లేటే లేస్తాను. ఎందుకంటే ఎక్కువ టైం పట్టదు కాబట్టి చాలా ధైర్యంగా ఉంటది. సో, ఇంకా 6:30 అవ్వడంతో బాబుని నిద్ర లేపేశాను. ఇంకా వాడు ఫ్రెష్ అప్ అయ్యేలోపు నేనైతే బ్రేక్‌ఫాస్ట్ అంతా కంప్లీట్ చేసి పెట్టేశాను. ఒక 5 మినిట్స్ టైమ్ వాల్యూ ఎక్కువగా ఎవరికి తెలుసంటే ఎర్లీ మార్నింగే కిడ్స్‌ని స్కూల్‌కి పంపే మదర్స్‌కి మాత్రమే తెలుస్తది. అది ఎంత ప్రీషియస్సో ఆ టైం. ఇంకా బాబు ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేలోగా నేను బ్రేక్‌ఫాస్ట్ రెడీ చేసేసి ప్లేట్‌లో పెట్టేశాను. ఇది కంప్లీట్ అయ్యేలోగా నేనైతే ఇంకొక బాక్స్ రెడీ చేసి పెట్టాను. ఎందుకంటే ఇంటర్వెల్ టైంలో కూడా పిల్లలు స్కూల్‌లో తింటారనమాట. ఎందుకంటే స్కూల్‌లో 6 అవర్స్ దాకా ఉంటారు కాబట్టి ఆబ్వియస్‌లీ ఇంటర్వెల్ టైంలో అయితే ఖచ్చితంగా తింటారు. సో, డైలీ పంపిస్తాను నేనైతే. మా వాడైతే అస్సలు ఒక్క ఫ్రూట్ కూడా తినడు. సో, వాడు తినే వాటిలోనే ఇష్టంగా తినేవే మంచిగా పెడుతూ ఉంటా అనమాట. సో, వీడు ఫ్రూట్స్ తినడం లేదా అనేసి చిన్న బాబు గురించి కొంచెం ఎక్కువ కేరింగ్ తీసుకొని వాడికి అన్ని రకాల ఫ్రూట్స్, అన్ని రకాల ఫుడ్ పెట్టేస్తూ ఉంటాము. బట్ వీడికి అలా కాదు. ఒక్క ఫ్రూట్ కూడా తినడు. యాక్చువల్లీ నేను కూడా తినను. అదే అలవాటే వీడికొచ్చిందనుకుంటాం. ఇంకా స్కూల్ వ్యాన్ రాగానే కిందికెళ్ళిపోయాడు. ఇద్దరు పిల్లలు స్కూల్‌కెళ్ళగానే మాకు కొంచెం స్కూల్‌లో అడ్మిషన్ గురించి కొంచెం వర్క్ ఉండడంతో నేను, మా హస్బెండ్ మళ్ళీ స్కూల్ దగ్గరికెళ్ళామనమాట. మళ్ళీ పిల్లలు బ్యాక్ టు హోమ్ అయ్యేలోపు మేమైతే మా వర్క్స్ అన్నీ మాక్సిమం కొంచెం ఫాస్ట్‌గానే ఫినిష్ చేసుకొనైతే వచ్చేసాము.
అడ్మిషన్స్ జరుగుతున్న టైంలో స్కూల్స్‌కి ఎన్ని సార్లు వెళ్ళినా పని అంత ఈజీగా అయితే అవ్వదు కదా! ఇక్కడైతే మా హస్బెండ్ నా కోసం అయితే చీజ్ ఆమ్లెట్ ఏస్తున్నారు. ఎంత బాగా ఏస్తాడంటే నాకైతే చాలా ఇష్టం. ఆమ్లెట్ అంటే ప్లెయిన్ ఆమ్లెట్ అయితే అస్సలు తినను. చీజ్ ఉంటేనే ఆమ్లెట్ తింటాను. అంత ఇష్టమైంది నాకు. ఇంట్లో ఆమ్లెట్ వేసిన ప్రతిసారి నాకు నా హస్బెండ్ వేసిస్తాడు. ఎందుకంటే ఐ లైక్ ఇట్ వెరీ మచ్. నాకు తను వేసిస్తేనే చాలా ఇష్టము. నా హస్బెండ్ నా కోసం ఏదైనా ఒకటి కుక్ చేస్తాడు అంటే అది ఖచ్చితంగా ఒక్క ఆమ్లెట్ మాత్రమే. ఎందుకంటే తనకి ఇంతకు మించి ఇంకా ఏ వంటలు రావు. ఎప్పుడు ట్రై కూడా చేయడు. నేను చేయనివ్వను. వీక్‌లో అట్‌లీస్ట్ ఒక్కసారైనా ఈ చీజ్ ఆమ్లెట్ అయితే మా డిన్నర్‌లో ఒక భాగం అయితది. నా హస్బెండ్ నా కోసం అంత కష్టపడుతూ ఆమ్లెట్ ఏస్తుంటే నేను కామ్‌గా ఉంటానా? ఉండను కదా! అందుకే నేను కూడా కష్టపడి ఆయనకు వీడియో తీస్తూ ఉన్నాను. సో, ఈ రకంగా హ్యాపీగా మాట్లాడుకుంటూ, వంట చేసుకుంటూ మా డే అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది. ఇంకా మీ అందరూ కూడా నన్ను కొంచెం మంచిగా సపోర్ట్ చేయండి. నా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేశాను కాబట్టి నాకు మీ అందరి సపోర్ట్ చాలా అవసరం. అందుకే ఇంతలా రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. నేను మీ అందరితో షేర్ చేసుకునే ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ కూడా మీ అందరికీ తెలియాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. డోంట్ ఫర్గెట్ అండ్ సీ యూ ఇన్ నెక్స్ట్ వ్లాగ్.